నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు చిన్నారి స్నేహం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక అడవిలో 2 పిల్ల ఏనుగులు ఉండేవి. అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్ని పనులు కలిసి చేసేవి. ఎక్కడికైనా 2 కలిసే వెళ్ళేవి. కొంతమంది ఏనుగుల్ని ఎత్తుకుపోవడానికి అడవికి వచ్చారు. వారిని గమనించిన పెద్ద ఏనుగులు పారిపోమ్మని మిగిలిన వాటిని హెచ్చరించాయి. అవన్నీ తలా ఒక దిక్కుకు పరిగెత్తాయి. స్నేహితులైన పిల్ల ఏనుగులు 2 కలిసి ఒకే దిక్కుకు పరిగెత్తాయి. చాలా దూరం వెళ్ళిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది. తిరిగి బాగా అలసిపోయాయి. వాటికి విపరీతమైన దాహం వేసింది. నీళ్ల కోసం వెతకసాగాయి. కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు. నీళ్ల కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్ళాయి. ఒక చోట గుంట కనిపించింది. కానీ దానిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. 2 ఏనుగులకు సరిపడినన్ని నీళ్లు లేవు. అసలే అవి చాలా దాహంతో ఉన్నాయి. ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్టు లేదు. ఆ గుంటలో ఉన్న నీళ్ళన్నిటినీ తాగినా ఒక ఏనుగు కూడా పూర్తిగా దాహం తీరదు. అప్పుడు మొదటి ఏనుగు, ఈ నీటిని నువ్వు తాగు, నాకు దాహం ఎక్కువ లేదని రెండో దాంతో చెప్పింది. రెండో ఏనుగు, కాదు నువ్వే తాగు, నీకే ఎక్కువ దాహం ఉందని ఇందాక చెప్పావు కదా అని మొదటి దాంతో చెప్పింది. చాలాసేపు 2 వాదించుకున్నాయి. చివరకు అవి 2 ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకుని తొండాలు నీటిలో పెట్టాయి. ఎంతసేపటికి గుంటలో నీళ్లు తగ్గటం లేదు. ఈలోగా పెద్ద ఏనుగులు చిన్న వాటిని వెతుకుతూ అక్కడికి చేరుకున్నాయి. తొండాలు నీటిలో ఉంచిన పిల్ల ఏనుగుల్ని చూశాయి. కాసేపటి తర్వాత పెద్ద ఏనుగులు పిల్ల ఏనుగులు నీటిలో తొండాలు పెట్టాయి, కానీ నీళ్లు తాగడం లేదు అని అర్థమైంది. మీరు నీళ్లు ఎందుకు తాగడం లేదు అని పిల్ల ఏనుగుల్ని అడిగాయి. నేను నీళ్లు తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవని నేను తాగలేదు అని ఆ 2 ఒకేసారి చెప్పాయి. మీరు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకుంటున్నారు. స్నేహితులంటే ఇలాగే ఉండాలి అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకున్నాయి. గుంటల్లోని నీళ్లను చెరిసగం తాగమని వాటికి సలహా ఇచ్చాయి. నీళ్లు తాగాక అన్నీ కలిసి అడవిలోని తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళాయి. నీతి: పరస్పరం అర్థం చేసుకున్నప్పుడే స్నేహం 10 కాలాల పాటు సజీవంగా ఉంటుంది. సమ